క్రీస్తునామంలో అందరికీ శుభాలు. ఈ మధ్యకాలంలో ఈ ప్రశ్న చాలా ఎక్కువగా వినబడుతూ ఉంది. ఇప్పుడు నేను చెప్పే సమాధానం ఏదైతే ఉంటుందో ఆవేశపరులకి ఇంకాస్త ఆవేశం కలిగించవచ్చు. కానీ అదే సమయంలో ఆలోచన పరులు ఎవరైతే ఉంటారో వారు కాస్త ఆలోచిస్తారని నేను నమ్ముతున్నాను. ఇక విషయానికి వస్తే ఎక్కువగా వినబడే ప్రశ్న ఏమిటంటే, మా ప్రసాదాలు మీరు ఎందుకు తినరు? అన్నీ బాగానే ఉంటాయి, మీతో అంత శుభ్రంగానే ఉంటారు, మీరు పెట్టే మేము తింటాం. కానీ మా ప్రసాదం దగ్గరికి వచ్చేసరికి అదేదో విషంలాగా, అదేదో తినకూడని పదార్థంలాగా మా ప్రసాదం మీరు ఎందుకు తినరు అని చాలామంది హిందూ సహోదరులు అడుగుతూ ఉన్నారు. చాలా ప్రేమపూర్వకంగా నేను మనస్ఫూర్తిగా చెప్పే విషయం ఏమిటంటే, నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మా ప్రసాదాలు మీరు ఎందుకు తినరు అని మీరు అడుగుతున్నారు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎందుకు తినాలండి? దానికి కూడా ఒక బలమైన కారణం చెప్పండి. మీ ప్రసాదాలు మేము ఎందుకు తినాలి? తినడం వలన నాకు వచ్చే లాభం ఏమిటి? తినకపోవడం వల్ల నాకు వచ్చే నష్టం ఏమిటి? ఇప్పుడు నేను అడుగుతాను, మా బాప్తిజం మీరు ఎందుకు తీసుకోరు అని. తీసుకుంటారా? తీసుకోరు కదా. మేము యేసు ప్రభువుని నమ్మట్లేదు కదండి, బాప్తిజం మేము ఎందుకు తీసుకుంటాం అంటారు. అదే రీతిగా మీరు ఆరాధించే దైవాన్ని మేము నమ్మట్లేదు కదా, బలవంతంగా మాకెందుకు పెట్టడం? మీరు ఆరాధించే దైవాన్ని మేము నమ్మట్లేదు కాబట్టి మేము తీసుకోం. మీరు ఏదన్నా పెడితే మేము తింటాం కదా, మేము పెడితే మీరు ఎందుకు తినరు అంటారు. ఏం చేయము, మా మత గ్రంథంలో మాకు ఇచ్చిన ధర్మంలో మా దేవుడు మీరు ఈ విధంగా జీవించాలని చెప్పాడు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నేల అందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైనను మీరు చేసుకోవద్దు, పూజింపవద్దు, వాటి జోలికి వెళ్ళొద్దు అని దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు బైబిల్లో. ఇంకా మీరు మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఏ విషయంలో? వాళ్ళ మత గ్రంథంలో, లేదంటే వాళ్ళు ఆరాధించే ఆ గ్రంథంలో, బైబిల్లో ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఆ గ్రంథాన్ని పాటిస్తూ ఉన్నారు. అదే రీతిగా మనము మన గ్రంథాలను పాటించాలి అని స్ఫూర్తిగా తీసుకోండి. అంతే తప్ప మా ప్రసాదాలు మీరు ఎందుకు తీసుకోరు అంటే, మా బాప్తిసాలు మీరు తీసుకోరు కదా. మీ మీ నమ్మకం మీది, మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది. అయితే మాకు బైబిల్ చెప్పిన మరొక మాట ఏమిటంటే, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. ఆ ప్రేమించే క్రమంలో వాడు క్రైస్తవుడే అవ్వాల్సిన పని లేదు. ఎవరైనా, ఏ మతస్థుడైనా, హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, లేదంటే అసలు ఏ మతాన్ని నమ్మని నాస్తికుడైనప్పటికీ కూడా ఒక మనిషి కష్టంలో ఉన్నాడా, చెయ్యందివ్వు అని యేసు ప్రభు మాకు తెలియజేశాడు. దానినే తూచా తప్పకుండా మేము పాటిస్తూ ఉంటాం. ఒక పాస్టర్గా, ఒక దైవజనుడిగా, ఒక సంఘ కాపరిగా, దేవుని వాక్యాన్ని బోధించే ఒక వ్యక్తిగా నేను ఎంతోమందికి, అవసరతలో ఉన్న వాళ్ళకి నా శక్తికి మించి నేను సహాయం చేశాను. అయితే దేవుడు కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకూడదు అని చెప్పిన నియమం ప్రకారం చెప్పుకోం మేము. నేనే కాదు, చాలామంది క్రైస్తవ పాస్టర్లు, విశ్వాసులు అనేక మందికి సహాయం చేస్తారు. ఆ సహాయం చేసే క్రమంలో సాయం పొందే వ్యక్తి క్రైస్తవుడేనా అని మేము చూడం. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడంటే, అవతలవాడు కష్టంలో ఉంటే సాయం చేసే శక్తి నీకుంటే నువ్వు సహాయపడంతే. అక్కడ కులమతాల ప్రస్తావన వద్దన్నాడు. ఇప్పుడు ఒక మనిషిగా, సమాజంలో మనిషిగా మేము మిమ్మల్ని ప్రేమిస్తాం. సమాజంలో అన్నదమ్ముల్లాగా మనం అందరం కలిసి ఉండాలి. మతం అనేది వ్యక్తిగతం. మతం అనేది వ్యక్తిగత అభిప్రాయం. కానీ సమాజ జీవితం ఒకటి ఉంది మనకి. అన్ని మతాల వాళ్ళు కలిసి బ్రతికి ఊరు, గ్రామాలు, రాష్ట్రాలు, సమాజాలు ఉన్నాయి. మనం అందరం కలిసి బ్రతకాలి. ఈ కలిసి బ్రతికే క్రమంలో నీ మతం ఏంటి, నీ మతం ఏంటి అని దెబ్బలాడుకుంటూ వెళ్తే మన భవిష్యత్తులో చాలా దెబ్బలు తింటాం, ఎదురు దెబ్బలు తింటాం. దేశానికి కూడా నష్టం కలుగుతుంది. మనందరం కలిసి ఉంటేనే కదా, ఒక కుటుంబం అయినా అందరూ కలిసి ఉంటేనే ముందుకెళ్తుంది. అలాగే ఒక గ్రామం అయినా, ఒక సమాజం అయినా మతాలకు అతీతంగా కలిసి బ్రతకాలి. కష్టంలో ఉన్నవాడికి చేయంది ఇవ్వాలి. మరి ఎవరైనా పర్వాలేదు. ప్రసాదాలు తినం, మీ ఇంటికి పిలిచి ప్రేమగా భోజనం పెట్టండి, శుభ్రంగా తింటాం. మా ఇంటికి రండి, భోజనం పెడతాం.
మా ఇంట్లో వ్యక్తులుగా చూసుకుంటాం. అతిథి మర్యాద చాలా చక్కగా చేస్తాం. కలిసి బ్రతుకుదాం, కలిసి ఉందాం. ఒకరి కష్టంలో ఒకరం అండగా ఉందాం. అంతేగాని ఈ విద్వేషాలు వద్దు. అన్ని చోట్ల మతాలు చూడం కదా! ఏ గుండె నొప్పో వచ్చి హాస్పిటల్‌లోకి వెళ్ళాం. అర్జెంట్‌గా ఆపరేషన్ చేయాలి. అడుగుతాం అక్కడ డాక్టర్ గారిది ఏ మతం అని అడుగుతామండి? అడగం. అక్కడ మన ప్రాణం మనకు ముఖ్యం. ఎప్పుడు అడుగుతాం? ఏ నొప్పి, ఏ బాధ లేనప్పుడు శుభ్రంగా తిని, ఈ పంచాయతీ బల్లల మీద కూర్చుని, "ఆ! వీడిదే మతం రా. ఆ వెళ్తున్న వారిదే మతం రా." ఇట్లా మాట్లాడుకుంటాం. అంటే పరిస్థితిని బట్టి మనిషి యొక్క ఆలోచన విధానం, చూసే కోణం మారిపోద్ది. గుర్తుపెట్టుకోండి, మనందరం మనుషులం. మతం అనేది వ్యక్తిగతం. కానీ సమాజంలో అందరం కలిసికట్టుగా బ్రతికితేనే ఆ సమాజాలు బాగుపడతాయి, ముందుకెళ్తాయి. ఒకరి కష్టంలో ఒకరు చేయందివ్వాలి. మేము తినము అంటే మీ మీద ద్వేషం కాదు. మా దేవుడు మాకిచ్చిన ఆజ్ఞ అంతే. ఆ ఆజ్ఞను బట్టి తినం తప్ప, మళ్ళీ మా దేవుడే చెప్పాడు మిమ్మల్ని ప్రేమించమని. అందరిని మేము ప్రేమిస్తాం. ఎక్కడో నూటికి కోటికి ఒకరు విద్వేషాలు రెచ్చగొట్టేవాళ్ళు, మతాల మధ్యలో తెలుసో తెలియకో గొడవలు పెట్టేవాళ్ళు, ఇటు క్రైస్తవ్యంలో కానీ, అటు వేరే మతాల్లో కానీ ఉండొచ్చు. దానికి నేనేమి కాదనను కానీ, కానీ మెజారిటీగా కొంచెం పెద్దగా మనం ఆలోచిస్తే మనమందరం భారతీయులం. ఒకప్పుడు మీరు ఎవరంటే భారతీయులు అనేవాళ్ళం. ఇప్పుడు మీరు ఎవరంటే మేము హిందువులం, మేము ముస్లింలం, మేము క్రైస్తవులం. ఇంతవరకు వచ్చేసింది మన ఆలోచన విధానం. అలా కాదు. మతం అనేది మనసులో ఉండేది. కానీ సమాజ జీవితం ఒకటి ఉంది. అన్ని మతాల వాళ్ళు కలిస్తేనే బ్రతుకు బండి ముందుకెళ్తుంది. కష్టంలో ఉన్నవాడికి చెయ్యందిద్దాం, మతం అడగొద్దు. ఇబ్బందుల్లో వాడికి అండగా నిలబడదాం. నువ్వు ఎవరిని ఆరాధిస్తావు అని అడగొద్దు. అక్కడ ఇవేమీ చూడొద్దు. ఒకరికి ఒకరు స్నేహభావంతో కలిసి ముందుకెళ్దాం. అలా ముందుకెళ్తే అంతా చక్కగానే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మా ప్రసాదం మీరు ఎందుకు తినరు అంటే, మా దేవుడు మాకు ఆజ్ఞ ఇవ్వలేదు అంతే. మిగతా విషయాలన్నిటిలో శుభ్రంగా కలిసి ఉంటాం. మీ కష్టం వస్తే మేము ఉంటాం, మా కష్టం వస్తే మీరు ఉంటారు. మనం అందరం కలిసి ముందుకు సాగుదాం. గాడ్ బ్లెస్ యూ.